డీటెయిల్స్. సన్ టీవీ ఆస్తులపై అన్నదమ్ములు కళానిధి మారన్ దయానిధి మారన్ మధ్య గొడవ ముదురుతోంది. కళానిధి మారన్ కు దయానిధి మారన్ లీగల్ నోటీసులు ఇచ్చారు. షేర్లను తారుమారు చేశారని ఆరోపించారు. తమిళనాడు ప్రభుత్వం విచారణ జరపాలంటూ దయానిధి డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ వాటాపై కళానిధి స్పష్టత ఇవ్వడం లేదని దయానిధి అంటున్నారు. 2007లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కళానిధి ఉల్లంఘించారని దయానిధి ఆరోపిస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కుటుంబ వాటాపై కళానిధి స్పష్టత ఇవ్వడం లేదంటూ దయానిధి అంటున్నారు కదా, ఏంటి వివరాలు మొత్తంగా ఎపిసోడ్ లో? నవీన్, మారన్ బ్రదర్స్ వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. తమిళనాడులో ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి అంశం ఈ మారన్ బ్రదర్స్ వివాదం అనే చెప్పొచ్చు. సన్ టీవీ కుటుంబ వివాదంగా ఇది మారింది. డిఎంకే ఎంపీ దయానిధి మారన్, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి దయానిధి మారన్ తన బిలియనియర్ సోదరుడు అయినటువంటి కళానిధి మారన్ కి లీగల్ నోటీసులు పంపారు. భారతదేశంలోనే అతిపెద్ద మీడియా నెట్వర్క్ లో ఒకటైనటువంటి సన్ టీవీ నెట్వర్క్ లో ఏదైతే ఆర్థిక అంశాలకు సంబంధించి వాటిని సరైనటువంటి వాటాలు ఇవ్వలేదు అంటూ ఇప్పుడు దయానిధి మారన్ తన సోదరుడు కళానిధి మారన్ కి లీగల్ నోటీస్ పంపారు. కేంద్ర మాజీ మంత్రి డిఎంకే ఎంపీ దయానిధి మారన్ తన అన్న సన్ టీవీ అధినేత అయినటువంటి కళానిధి మారన్ కి చీటింగ్, అదేవిధంగా మనీ లాండరింగ్ వంటి మోసపూరిత కార్యకలాపాలు నిర్వహించారంటూ జూన్ 10వ తేదీన ఈ నోటీసును జారీ చేశారు. అయితే ఇందులో ఉన్నటువంటి నోటీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటి అంటే 2003లో ఏర్పాటు చేసినటువంటి అసలైన షేర్ హోల్డింగ్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలి. అప్పట్లో తన తండ్రి ఎస్ఎన్ మారన్ అంటే మురసోలి మారన్, అదేవిధంగా దయాలు అమ్మ ఎంకే దయాలు, తమిళనాడు మాజీ సీఎం అయినటువంటి కరుణానిధి భార్య ఎంకే దయాలు, వాళ్ళిద్దరికీ కూడా ఈ షేర్లలో వాటా కల్పిస్తూ మళ్ళీ పునరుద్ధరించాలి అంటూ ఇందులో పేర్కొన్నారు. అంతేకాకుండా కళానిధి ఏదైతే సన్ టీవీ అధినేత కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ తో సహా మొత్తం 8 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసును చెన్నైలోని శాంతంలో ఉన్నటువంటి లా ఫామ్ పంపించింది. అయితే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే నవీన్, 2003లో తండ్రి మురసోలి మారన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో కళానిధి, అదేవిధంగా కళానిధి భార్య కావేరి ఇద్దరు కలిసి కుట్రపూరితంగా కంపెనీ మీద తమ నియంత్రణ పెంచుకునే పథకాన్ని అమలు చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. అక్టోబర్ 15, 2003న కళానిధి తాను ఎదురుగా అంటే 10 రూపాయల షేర్ హోల్డర్ ను 12 లక్షల షేర్లకు తనకు కేటాయించినట్లు ఆరోపించారు. అయితే ఆ సమయంలో వాటా విలువ 2,500 నుంచి 3,000 వరకు కూడా ఉండేది. ఇది కొంత మోసం చేశారు అన్నది అందులో ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతేకాకుండా వారి తల్లైనటువంటి మల్లికా మారన్ పేరుతో కూడా షేర్ల బదిలీ చేయడం ద్వారా అవి కళానిధికి వెళ్లేలాగా చేసుకున్నారు. అలా చేస్తూ ఒరిజినల్ ఫ్యామిలీ షేర్ హోల్డింగ్ 50-50 నుంచి 20-20కి తగ్గించారని కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ యొక్క సన్ టీవీ నెట్వర్క్ లోనే కాకుండా సన్ టీవీ నెట్వర్క్ లో 75% వాటా ఉంది. అందులో ఆయన సంపద 24,000 కోట్లకు పైగా కూడా కళానిధి మారన్ ఉంది. సో ఇందులో కూడా వాటాలు రావాలి అన్నది ప్రస్తుతం దయానిధి మారన్ చేస్తున్నటువంటి వాదన. పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి చట్టాలను కూడా కళానిధి మారన్ అతిక్రమించారు. సో కళానిధి మారన్ 2023లో 5,926 కోట్లు, 2024లో 455 కోట్లు డివిడెండ్ల రూపంలో పొందారన్నది కూడా దయానిధి మారన్ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇది చూడాలి, ఇది చాలా పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇప్పుడు సన్ టీవీలో ఈ సంచలనం సృష్టించడం అనేది ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ దీన్ని ఖచ్చితంగా తమకు అనుకూలంగా తమకు లబ్ధి చేకూర్చే విధంగా వాడుకునే అవకాశం ఉంది అన్నది రాజకీయ నేతలు చెప్తున్నటువంటి మాట. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.